కనుక మా ప్రియమైన మిత్రులారా, ఇలాగ నా సాయంకాలం వేళలో మీ మధ్యకు చక్కని పాటలు పాడుకుంటూ వస్తూ వచ్చాం. కనుక ఏంటని ఆశ్చర్యకరంగా చూడవచ్చు. కనుక చూసినట్లయితే ప్రభు యేసు క్రీస్తు వారి విషయం శుభవర్తమానము మీ మధ్యకు తీసుకుని వస్తూ వచ్చాం. కనుక 2005 సంవత్సరాల క్రితం ప్రభు యేసు క్రీస్తు వారు ఈ లోకంలో జన్మిస్తూ వచ్చారు. కనుక ఆయన జన్మ ఈ లోకానికి ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తా వచ్చింది, ఎంతో దేవుని తీసుకుని వస్తా వచ్చింది, ఎంతో గొప్ప సంతోషాన్ని సమాధానాన్ని కూడా తీసుకుని వస్తా వచ్చింది. అంతేకాదు దానికంటే ప్రాముఖ్యంగా ఇంకా కూడా ఎన్నో తీసుకుని వస్తా వచ్చింది. ఈ యొక్క సాయంకాలంలో మరొక ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాం. కనుక నా ప్రియమైన మిత్రులారా, ఇది నా చేతుల గ్రంథం, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. ఈ గ్రంథంలో ఒక మాట ఈ విధంగా రాయబడి ఉన్నది: మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులు విమోచన ప్రయోజనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చేను. కనుక ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనగా, ఎందుకు వచ్చాడు అంటే అనేకులకు ప్రతిగా ప్రాణ విమోచన ప్రయోజనముగా తాను ప్రాణం ఇచ్చేదాని కొరకై వస్తూ వచ్చాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినాడు అంటే విమోచించేదాని కొరకాయి, కనుక విడుదల తెచ్చేదాని కొరకాయి, కనుక దేవుడు ఈ లోకంలో జన్మిస్తూ వచ్చాడు. కనుక మీరు అనుకోవచ్చు, మరి దేని నుండి విడుదల, దేని నుండి విమోచన, మీరు ఎక్కడ బంధించబడినా అని తలంచవచ్చు. కనుక ప్రియమైన సహోదర సహోదరుడా, కనుక మానవుడు పాపములో బంధించబడుతూ వచ్చినాడు. కనుక పాపములకి ఈ యొక్క మానవుడికి పాప క్షమాపణ, విడుదల, విమోచన అనేది ఎంతో అవసరం అనుకొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాడు. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పరిశుద్ధంగా చేయడము పరిశుద్ధమైన గ్రంథము చెల్లిస్తా ఉంది. కానీ ఎవరికి శుద్ధి, దేవునికి శుద్ధి అనగా మనం చూసినట్లయితే పరిశుద్ధమైన గ్రంథం ఏ విధంగా సెలవిస్తా ఉంది: హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. కానీ ప్రియమైన వాళ్ళారా, ఇలా చూసినట్లయితే మానవుని యొక్క జీవితంలో కనుక శుద్ధి నమ్మిన వాడే. ఎందుకు ఈ శుద్ధి అంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు మాత్రమే దేవుని చూస్తారని పరిశుద్ధమైన గ్రంథము సెలవిస్తా ఉంది. కనుక ఈనాడు మానవునికి శుద్ధి అనేది అవసరం. కనుక పాప శుద్ధి, కనుక ఈ పాపం నుండి విడుదల, విమోచన అనేది అవసరం. అనుకొనక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మిస్తా వచ్చినాడు. కనుక జన్మించిన దేవుడు ఈ లోకంలో జీవిస్తూ వచ్చినాడు. 33 సంవత్సరాలు జీవించిన తరువాత కనుక భూమికి ఆకాశములకి మధ్యలో వేలాడుతూ, కనుక 3 మేకుల మీద వేలాడుతూ ఆయన పుణ్య రక్తాన్ని కారుస్తూ వచ్చినాడు, చిందిస్తూ వచ్చినాడు. ఆయన రక్తము దారులుగా ప్రవహింపజేస్తూ